కాలం లక్షణం మింగడం. అందుకే అమ్మవారు చూడండి ఎప్పుడు నోరు తెరుచుకుంటుంది, ఓపెన్ మౌత్, ఎప్పుడు నోరు తెరిచే మూసుండదు కాళీదేవి. పైగా 4 వేలాడు వేసి ఒకటి లలజిహ్వ. ఆ నోరు తెరుచుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఎల్లవేళలా కాలం లక్షణం మింగడమే. పైగా నల్లగా ఉంటుంది తల్లి, నల్లగా ఉండేటువంటి అంతుపట్టదు, కాలం యొక్క స్వరూపం అంతుపట్టదు. అందుకే సర్వ జగత్తుని మింగే కాలస్వరూపాన్ని నేను అని, మీకంటే మేము ఎక్కువ ఉంటామంటే అని చెప్పి బ్రహ్మగారికి కూడా కాలపరిమిస్తుంది. అందుకే ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం అని బ్రహ్మదేవుడు మొదలుకొని గరికపోత వరకు ప్రతిదీ కాలబద్ధమే. అది కాలమే ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా అనేది చూపిస్తుంటుంది. అందుకే చెప్తున్నాడు, ఇదిగో చూడండి, ఎడం చేత్తో కత్తిని ఒక మానవుడి తలకాయని పట్టుకుంది మా అమ్మ, కుడి చేత్తో అభయహస్తం వరదహస్తం పట్టుకున్నది. అంటే కుడి చేత్తో రక్షిస్తోంది, ఎడమ చేత్తో శిక్షిస్తోంది. ఆ కాలమే. నువ్వు ఆలోచించడము కాలబద్ధమే, నీ ఆచరణ కాలబద్ధమే. నువ్వు సాధించిందంతా కాలంలో కరిగిపోవలసిందే. ఇప్పటికి నీలో ఆలోచించిన వాళ్ళ తలకాయలు ఎన్నైపోయాయో తెలుసా? అందుకే తలకాయలు దండగా వేసుకుంది నల్లగా, పుర్రెలు దండ. అంతేకాదు ఆచరణలన్నీ కలిసి ఒక చక్కని గౌన్లా కట్టేసుకుంది. అందుకే ఆవిడ చేతులు, తెగిన చేతులు మొలక వస్త్రంలో చుట్టుకుంది. చేతులు ఆచరణకు సంకేతం, తల ఆలోచనకు సంకేతం. అనంత కాలంలో ఆలోచనలు ఆచరణలన్నీ కూడా ఆ కాలానికి బద్ధమై ఉండవలసిందే.